ఇల్మా అఫ్రోజ్ ఈ పేరు చిత్రగుప్తికి కొత్త కాదు. మీకు ఒకసారి మళ్ళీ యాద్ చేస్తున్నా. కుందరికి ఎలక్షన్స్లప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కుందరికి ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్స్లో గెలిచిందో ఇలా హోసులు ఎగిరిపోయినాయి. సమాజ్వాదీ పార్టీ కూడా మమ్మల్ని మోసం చేసిందని కాంగ్రెస్ నెత్తివీక్కుంది. కాంగ్రెస్ కంప్లీట్గా నెత్తివీక్కుంది. అరే నీ అమ్మ అట్లెట్లు ఓడిపోయినాం రా, సమాజ్వాదీ పార్టీ కూడా మమ్మల్ని కొట్టిందా అని చెప్పి. అయితే ఈ ఇల్మా అఫ్రోజ్ ఎవరు అని చెప్పి మాట్లాడితే ఆమె కేవలం 14 సంవత్సరాలలో ఉన్నప్పుడే తన తండ్రిని కోల్పోయింది. తర్వాత స్కాలర్షిప్తోనే ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివింది. తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్రాక్ చేసింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయింది ఆమె. అయితే కుందరికి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు గిరీష్? నువ్వు ఇల్మా అఫ్రోజ్ గురించి మాట్లాడొచ్చు కదా అని అంటే, ఇల్మా అఫ్రోజ్ పోస్టింగ్ ఐపీఎస్ ఆఫీసర్ లెక్క ఫస్ట్ పోస్టింగ్ హిమాచల్ ప్రదేశ్లో అయింది. హిమాచల్ ప్రదేశ్లో ఎవడున్నాడండి ప్రభుత్వంలో? కాంగ్రెస్ ఉన్నాడు. కాంగ్రెస్ ఉన్నదంటే దాని చరిత్ర ఏముంటుంది? కాంగ్రెస్ హీనా చరిత్ర. ఎందుకు అని అంటే ఈమెని లాంగ్ లీవ్ పంపించేసింది. ఎవరు పంపించిండ్రు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పంపించింది? హిమాచల్లో ప్రభుత్వం ఉన్నందుకు. హిమాచల్లో ప్రభుత్వం ఉంటే ఐపీఎస్ ఆఫీసర్ని పంపించేస్తుంది అని అంటే ఇల్లీగల్ మైనింగ్ మీద కొరడా కొట్టింది ఇల్మా అఫ్రోజ్. అది నచ్చలే. ఏమైందో అని అన్నది చెప్తా. అయితే గిరీష్, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ కుందరికి ఇలా గెలిచిందనంటే అది పోరగాల మజాక్ కాదు. ఇవాళ ముస్లింలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసినారు. ముస్లింలు కూడా ముస్లిం క్యాండిడేట్ని పెట్టినా వాడిని గెలిపించకుండా అబ్సల్యూట్గా మన వీళ్ళని గెలిపించిండ్రు. ఎవరిని? బీజేపీ క్యాండిడేట్ని. 60% ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మన రామ్వీర్ సింగ్ ఠాకూర్ కుందర్కిలా గెలిచిండు. ఈ లొల్లు ఏమైందని అంటే, అసలైన సిసలైన లొల్లు ఏమైందంటే, ఆడ ఒక మన ఈయన పేరు ఉంటాడు రామ్ కుమార్ చౌదరి అని ఉంటాడు ఏడ హిమాచల్ ప్రదేశ్లో. మనోడు ఇల్లీగల్ మైనింగ్ చేస్తాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్గా ఇల్మా అఫ్రోజ్ పట్టుకున్నది. ఇల్మా అఫ్రోజ్ పట్టుకున్న తర్వాత వీడికి బగబగ మంట కదా, కాంగ్రెస్ పార్టీలో మంట కదా. కాంగ్రెస్ పార్టీలో ఈమె మీద లొల్లి క్రియేట్ చేసి కాన్ఫ్లిక్ట్ పెద్దగా చేసి కన్వర్జేషన్ జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ సెషన్లో చౌదరి చాలా సీరియస్ గంభీరమైన ఆరోపణలు ఇల్మా అఫ్రోజ్ మీద పెట్టిండు. ఏమన్నానంటే పెట్టి ఆమెను ప్రివిలేజ్ మోషన్ పెట్టి అసెంబ్లీలో కూడా ప్రివిలేజ్ మోషన్ పెట్టి ఆమెని లాంగ్ లీవ్లోకి పంపించారు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ కార్ మీద కూడా కొన్ని బుల్లెట్లు షార్ట్ అయినాయి. రామ్ కిషన్ ఎక్సెట్రా. మళ్ళీ ఈ రామ్ కిషన్ కూడా కాంగ్రెస్ కార్యకర్త అని తేలింది. దాని తర్వాత ఈమె కూడా నేను ప్రసక్తే లేదు, అసలు నేను ఈ ప్రెషర్లో పనే చేయ, ఒక్కొక్కడికి కోత కోస్తానన్నది ఆమె ట్రాన్స్ఫర్ అయింది. ఇది సింపుల్గా ఈ స్టోరీ జరిగింది. అయితే ఇప్పుడు ఇల్మా అఫ్రోజ్ వెళ్ళిపోయిన తర్వాత మైనింగ్ యాక్టివిటీస్ పెరిగినాయి. అక్కడ లోకల్స్ ఉల్టా కంప్లైంట్ చేస్తున్నారు ఆమెను తీసుకురండి అని. దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా ఆమెకు పోస్టింగ్ ఇయ్యలే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆమెను ఎస్పీ క్యాడర్లో కూడా ఇంకా తీసుకోలే, అట్లనే పెట్టిర్రు లాంగ్ లీవ్ తర్వాత కూడా. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే ఈమె ఎప్పుడైతే లాంగ్ లీవ్ పెట్టుకొని కుందరికి వచ్చిందో తన సొంత ఊరికి, ముస్లిం కమ్యూనిటీలో కూడా ఒక సింపతి క్రియేట్ అయింది. అరే ఎంత గలీజోళ్ళురా ఈ కాంగ్రెస్ వాళ్ళు, మా ముస్లిం బిడ్డను అవమానిస్తారా, సక్రమంగా డ్యూటీ చేసి నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే అవమానిస్తారా అని చెప్పి ఇల్మా అఫ్రోజ్కి మద్దతు దొరుకుడు స్టార్ట్ అయింది. ఇది సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏం చేసిరనంటే, ఎస్పెషల్లీ ముస్లింలు, అమ్మని అమ్మ మా పిల్లనే మీరు అవమానిస్తారా అని చెప్పి కాంగ్రెస్కి బొందబెట్టినరు. ఆడ భారతీయ జనతా పార్టీ గెలుపు కైవసం చేసుకున్నది. సుమారు నాకు తెలిసి 35 సంవత్సరాల తర్వాత ఈ గెలుపు కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఎక్కడైతే 62% ఆఫ్ ముస్లిం ఓటు బ్యాంక్ ఉందో. ఇప్పుడు ఇక్కడ లొల్లేంది గిరీష్ నువ్వు ఆఖరికి చెప్పాలనుకుంటున్నావు అని అంటే, మళ్ళీ ఇల్మా అఫ్రోజ్ 14 సంవత్సరాలల్లా తన తండ్రిని కోల్పోయి స్కాలర్షిప్తోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయి ఇవాళ భారత్కి బేటీ ఇల్మా అఫ్రోజ్ అని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో ఆమె మీద కాంగ్రెస్ అత్యాచారం చేస్తుంటే, ఆమె మీద కాంగ్రెస్ వాళ్ళు లొల్లి చేస్తుంటే హిమాచల్ ప్రదేశ్లో ఈ ఠేకాదారుగాళ్ళందరూ ఏడుకోరు. ఈ ఓంకర ముక్కోడు, ఈ గంగా జమున తైజీబోడు ఏడదచ్చిర్రు. మళ్ళీ మీ బిడ్డనే కదరా ఇవాళ నేను మాట్లాడుతున్నా. భారతీయులకు భారత్ లెక్క భారత్లో ప్రతి ఒక్కడికి చోటు ఉంటుందిరా ఫాల్తుగా. మళ్ళీ ఈ మనుషులు ఎందుకు మాట్లాడతలేరండి? కాంగ్రెస్ అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ పెద్దగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు, మెట్రో తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అది. వీళ్ళ స్వార్థం ఇంపార్టెంటు. వీళ్ళ బిడ్డలకు కూడా వీళ్ళు పెద్దగా చేసేది ఏముండదు ఫ్రెండ్స్. ఇది మీరు యాద పెట్టుకోండి. ఇది జిందగీ. ఇది అర్థం చేసుకున్న నాడు మీరు సరైన ఇంట్లోకి బయటికి వెళ్ళి ఓటేసిన నాడు, మీరు ఓటేసి అరే నువ్వు కూడా ఓటేయి లీవులు పెట్టకు అని చెప్పి హెచ్చరిక జారీ చేసిన నాడు మన భారత్ భాగ్యరేఖలు మారుతాయి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.